నమస్తే మిత్రమా, లాంగ్ టైం నో సీహా. ఎరా వచ్చావా? ఇవాళ కూడా రాకపోతే కనపట్లేదు అని పేపర్లో ఇద్దాం అనుకుంటున్నా. యాక్చువల్ గా హెల్త్ కొంచెం అప్సెట్ అయింది, అందుకే ఈ గ్యాప్. అండ్ ఈ వీడియోలో వాయిస్ కొంచెం అటు ఇటుగా ఉంటుంది, ఎందుకంటే కొంచెం కోల్డ్ అయింది. కొంచెం అడ్జస్ట్ అవ్వండి ప్లీజ్. మీరు అవుతారు నాకు తెలుసు. ఘామీ ట్రైలర్ బ్రేక్ డౌన్ చేయకుండా ఎక్కడికి పోయేవరా అని విశ్వకన్నా హిమాలయాస్ వదిలి హైదరాబాద్ హాస్టల్కి వచ్చి మరి వార్నింగ్ ఇచ్చి వెళ్ళాడు. నువ్వు గిట్లా ఘామీ ట్రైలర్ లో బ్రేక్ డౌన్ చేయకపోతే ఈ గుండంకుల్ ల్యాబ్ లో పడేస్తా అని భయపెట్టి మరీ వెళ్ళాడు. సో అందుకే హెల్త్ బాగోకపోయినా ఈ వీడియో చేస్తున్నా. అసలు మెయిన్ రీజన్ అది కాదు, మన ఛానల్ అరకేజీ సబ్స్క్రైబర్కి చాలా దగ్గరగా ఉంది. సో ఈ అరకేజీని కంప్లీట్ చేద్దామని వీడియో చేస్తున్నా. కాబట్టి మన ఛానల్కి కొత్తగా వచ్చిన మూవీ ప్రియులారా, ఆరాధ్య దేవతలారా, దేవతలు దెయ్యాలు అని నేను అన్నానా? ఫిలిం డెన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి. అప్పుడే మీరు నా డెన్ లో పెట్టిన వీడియోని మిస్ అవ్వకుండా వెంటనే చూసి పొడ్చొచ్చు. వీడియోలోకి వెళ్ళే ముందర ఇది ఒకసారి చదవండి, దీనివల్ల మీకేం ఉపయోగం ఉండదు, కానీ ఒక్కసారి లొక్కండి. బ్రేక్ డౌన్ కన్నా ముందు ఈ మూవీ గురించి ఒక విషయం చెప్పాలి. క్రౌడ్ ఫండెడ్ మూవీ కదా, ఏముంటుందిలే అనుకున్నా, బట్ ట్రైలర్ చూసాక మైండ్ బ్లాకింగ్, చెమటలు పట్టింగ్. 3 స్టోరీ లైన్లు, 2 ఫ్లాష్ బ్యాక్లు, 1 ప్రెజెంట్, 9 సంవత్సరాల కష్టం, 85 లక్షల ఇనీషియల్ బడ్జెట్. అండ్ ఫైనల్ బడ్జెట్ గురించి మూవీ టీం ఇంకా క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. అండ్ 90% వర్క్ డన్ బై ఓన్లీ డైరెక్టర్ అని విశ్వక్షేణ అన్న చెప్పారు. దిస్ కైండ్ ఆఫ్ మూవీ కోసమే నేను ఇన్ని రోజులుగా ఎదురు చూస్తున్నా. 90% డైరెక్టర్ ఎఫర్ట్స్ తో తీసిన మూవీ ఎలా ఉంటుందని ఆ వెయిటింగ్. ట్రైలర్ లో విజువల్స్ విషయానికి వస్తే వెరీ మచ్ సాటిస్ఫైడ్. హాలీవుడ్ రేంజ్ లో అనిపిస్తున్నాయి విజువల్స్. స్టోరీ లైన్ ట్రైలర్ లో చెప్పేస్తారు, బట్ స్టోరీ నేరేషన్, సినిమాటోగ్రఫీ అండ్ కన్విక్షన్ సరిగ్గా చేయగలిగితే ఈ మూవీ కూడా హనుమాన్ మూవీ లాగా బ్లాక్ బస్టర్ అయితే మన ఇండస్ట్రీలో పెద్ద పెద్ద హీరోస్ కి స్టోరీ మ్యానిపులేషన్ మానుకుని స్టోరీ సెలెక్షన్ లో ఇంకొంచెం కేర్ తీసుకుంటారేమో చూడాల్సి ఉంది. కానీ ఇది విన్నాక మీరు కామెంట్స్ లో కొట్టుతారని తెలుసు, బట్ అదే ఫ్యాక్ట్, నిజం అలానే ఉంటుంది. బట్ ఈ విషయంపై వీడియో చేద్దాం, కామెంట్లో చెప్పండి, ప్లాన్ చేస్తా. ఇక బ్రేక్ డౌన్ స్టార్ట్ చేద్దాం. నేనెవరో, అసలు ఎక్కడి నుంచి వచ్చాను, నాకు ఈ సమస్య ఎప్పటి నుంచి ఉందో, ఎంత ప్రయత్నించినా గుర్తు రావట్లేదు. ట్రైలర్ స్టార్టింగ్ లోనే శంకర్ కి ఒక ప్రాబ్లం ఉంది, అది ఎలా స్టార్ట్ అవుతుంది అని చూపించారు. బట్ థింగ్ ఏంటంటే శంకర్ కి ఉన్న ప్రాబ్లం ఎలా మొదలవుతుందో శంకర్ కి తెలుసు. బట్ తన గతాన్ని మర్చిపోవడం వల్ల ఎంత గుర్తు తెచ్చుకున్నామని ట్రై చేసినా గుర్తుకు రాదు. అండ్ తన ప్రాబ్లంకి సమాధానం అతనే, ప్రశ్న కూడా అతను. తనకున్న ఈ ప్రాబ్లంని ఎలా సాల్వ్ చేయాలో తనకి తెలియదు. అలా తన జర్నీ స్టార్ట్ అవుతుంది. తెలిసినా గుర్తురాని సమాధానాన్ని వెతుకుతూ వెళ్లే ప్రశ్నల ప్రవాహం లాంటి జర్నీ ఇది. ఇలా సమాధానాన్ని వెతుక్కుంటూ వెళ్లే శంకర్ని మనం ఇక్కడ చూడొచ్చు. అసలు శంకర్కి ఈ డిసీజ్ ఎలా యాక్టివేట్ అవుతుందో చూస్తే, ఎవరైనా శంకర్ని టచ్ చేస్తే చాలు బాడీ మొత్తం డార్క్ బ్లూయిష్ బ్లాక్ కలర్లోకి మారిపోతుంది. అండ్ సైంటిఫికల్లీ దీన్ని సైనోసిస్ అని పిలుస్తారు. యాక్చువల్గా బాడీలో ఆక్సిజన్ తగ్గితే ఆ పర్టికులర్ పార్ట్ బ్లూ కలర్లోకి మారుతుంది. నార్మల్ హ్యూమన్స్కి ఇది ఫింగర్ టిప్స్ లేదా ఫీట్స్లో మాత్రమే అవుతుంది, బట్ శంకర్కి మాత్రం ఇది బాడీ మొత్తం అవుతుంది. అంటే దీని ఇంటెన్సిటీ శంకర్లో కొంచెం ఎక్కువగా ఉంటుంది. అండ్ దాన్ని ఇక్కడ గోరా తాత ఇలా అంటాడు, ఇక మా మేలు కోసం నువ్వు ఈ ఆశ్రమం వదిలిపెట్టిపో. అంటే శంకర్కి ఉన్న ప్రాబ్లం యాక్టివేట్ అవడం వల్ల శంకర్ వల్ల ఇక్కడ ఉన్న వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం ఉండొచ్చాము. ఒకవేళ అలాంటి ప్రాబ్లం ఏదైనా ఉంటే అది ఖచ్చితంగా బ్లడ్ రిలేటెడ్ ప్రాబ్లమే ఉంటుంది అనమాట. ఎందుకంటే శంకర్కి బ్లడ్ లో ఆక్సిజన్ డ్రాస్టిక్ గా తగ్గడం వల్ల ఈ ప్రాబ్లం యాక్టివేట్ అవుతుంది. అండ్ అది బ్యాలెన్స్ చేయడానికి ఆల్రెడీ ఆక్సిజన్ ఉన్న బ్లడ్ ని తాగాలనుకుంటా. దట్స్ అ వ్యాంపైర్ థింగ్. బట్ తిరి అంటే మూవీలో చూడాల్సి ఉంది ఏంటనేది. ఇక్కడ లాటిన్ లో ఉన్న కొన్ని ఎక్స్పెరిమెంట్స్ ని చూడొచ్చు. ఇలా లాటిన్ ని పాత టైంలో ఎక్కువగా వాడేవాళ్ళు, లైక్ 40-50 ఇయర్స్ బ్యాక్ వాడేవారు అనమాట. అండ్ ఈ పేపర్స్ ని చూస్తుంటే కూడా వీ కెన్ ఈజీలీ అండర్స్టాండ్ ఇది ఇప్పటి టైం పీరియడ్ కాదు అని. ఎందుకంటే ఈ పేపర్ కలర్ గ్రేడింగ్ అండ్ దాని మీద ఉన్న ఇంక్ అండ్ హ్యాండ్ రైటింగ్ డిజైన్స్ మొత్తం చూస్తుంటే పక్కా పాతకాలం నాటివి అని మనం చూడొచ్చు. దీన్ని బట్టి చూస్తుంటే ఇక్కడ ఈ CT333 అంటే ల్యాబ్ కోడ్ CT333 ఉన్న ఈ పర్సనే మన శంకర్ అయి ఉండొచ్చు. బికాజ్ ఈ ల్యాబ్లో ఇరుక్కున్న శంకర్ టెస్టింగ్ సమయంలో ఉన్నప్పుడే పారిపోయి ఉండొచ్చు. సో అందుకే ఇలాంటి ఒక ప్రాబ్లం వచ్చి ఉండొచ్చు, జస్ట్ తిరి. అండ్ ఆల్సో ఈ పాప మన శంకర్ కూడా అయ్యి ఉండొచ్చు. ఎందుకంటే ఈ గుండంకులు ఏదో ఎక్స్పెరిమెంట్ చేసి ఈ ఫీమేల్ టు మేల్ కన్వర్షన్ చేసి ఉండొచ్చు. సో CT333 అనే ఇతన్ని గుండెల్లో చూడొచ్చు. అండ్ ఈ ఫీమేల్ టు మేల్ కన్వర్షన్ వల్ల వచ్చిన సైడ్ ఎఫెక్ట్ ఈ నోట్ వచ్చి ప్రాబ్లం కూడా అయి ఉండొచ్చు. ఇట్స్ ఎ ప్లెయిన్ గెస్ అంతే. అయినా ఇది 200% రాంగ్ అయి ఉండొచ్చు. కేవలం వీడియో లెంత్ పెంచుదామని చెప్తున్నా అంతే. స్వయం ప్రకాశితులైన మాలిపత్రాలు వికసిస్తాయి. బయోలూమినిసెంట్ ప్లాంట్స్ ఎగ్జాక్ట్లీ ఇలానే ఉంటాయి. అండ్ ఈ ప్లాంట్స్ శంకర్కి ఉన్న హ్యూమన్ టచ్ ప్రాబ్లం అనేది సాల్వ్ చేస్తాయని ఇక్కడ చూపిస్తారు.
ఇది సొల్యూషన్. దీన్ని తీసుకురావడానికి వెళ్లే ప్రయాణంలో కలిగే ప్రశ్నల ప్రవాహమే ఈ మిగిలిన సినిమా. ఈ జర్నీలోనే జాహ్నవి పరిచయం. ఈ ట్రైలర్లో చూపించినంత వరకు జాహ్నవి లైక్ అడ్వెంచర్ అండ్ ఎక్స్ప్లోరర్ అండ్ మౌంటైన్ క్లైంబర్ లాంటి క్యారెక్టర్ అన్నమాట. అండ్ ఇదే ఈ గుండంకల్ ల్యాబ్. ఇది ఒక నాన్ వర్కింగ్లో ఉన్న పవర్ ప్లాంట్ ఐ థింక్, బికాస్ చిమ్నీ పడిపోయి ఉంటుంది చూడొచ్చు. అండ్ CT-333 ఈ ల్యాబ్ నుండి తప్పించుకోవడం కూడా చూడొచ్చు. అండ్ ఈయన తప్పించుకునేటప్పుడు హెల్ప్ చేసి ప్రాణాలు కూడా పోగొట్టుకుని ఉండొచ్చు. దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ షాట్ ఇన్ దిస్ ట్రైలర్. ఈ లోగోని ఇక్కడ గీసి శంకర్ అరుస్తుంటాడు, బికాస్ ఇదే లోగోని మనం ఈ ల్యాబ్ లో అండ్ ఈ సైంటిస్ట్ బట్టల మీద చూడొచ్చు. దాట్ ఇండికేట్స్ శంకరే ఈ CT-333 అయి ఉండొచ్చు. అండ్ ఈ జర్నీలో పార్ట్ బై పార్ట్ తన గర్తం గుర్తుకొస్తూ ఉండొచ్చు, లేదా ఈ ఒక్క లోగో మాత్రమే శంకర్ పాస్ట్ లో గుర్తున్న థింగ్ అయి ఉండొచ్చు. అండ్ శంకర్ కి ఈ వ్యాధి రావడానికి మెయిన్ రీజన్ ఈ గుండె ఎంకులు అయి ఉండొచ్చు. ఇది జాహ్నవి నీళ్ళలో పడిపోయినప్పుడు శంకర్ కాపాడే సీన్. బట్ టచ్ చేస్తే శంకర్ వ్యాధి యాక్టివేట్ అవుతుంది, బట్ నీళ్ళలో టచ్ చేస్తే ఏం కాదు అన్న విషయాన్ని ఈ సీన్ లో తెలుసుకుంటాడా, లేదా నీళ్ళు అతనికి టెంపరీ సొల్యూషన్ టు కంట్రోల్ దిస్ డిసీజ్ అన్నది మూవీలోనే చూడాల్సింది. తీరి ఈ లైన్ CGI చాలా ఎక్సలెంట్ గా ఉంది. అండ్ ఈ లైన్ ని మంచుకొండలో ఎలా ఉంది అనే డౌట్ చాలా మందికి వచ్చి ఉండిందేమో. ఇది మేబీ మంచుకొండలో ఉండే సింహమో, లేదా విచ్ ఈస్ ఎ పవర్ టు ప్రొటెక్ట్ బయోలుమినెసెన్స్ ప్లాంట్ కూడా అయి ఉండొచ్చు. సో దిస్ ఈస్ ద వండర్ఫుల్ ట్రైలర్ అండ్ శంకర్ ప్రాబ్లమ్ హైప్డ్ మీ అండ్ పుష్డ్ మీ టు సీ దిస్ మూవీ. బికాస్ శంకర్కి మనిషి టచ్చే అతిపెద్ద ప్రయాణం. అండ్ ఈ టచ్ కోసమే తన ప్రయాణం మొత్తం ఈ మూవీలో. బట్ 100% ఫస్ట్ పీస్ఫుల్ టచ్ మట్టుకు జాహ్నవితోనే అయి ఉంటుంది. ఎందుకంటే ఈ ప్రయాణం మొత్తం చివరి వరకు శంకర్తో ఉండేది జాహ్నవి. అండ్ ఆ మందు పనిచేస్తుందో లేదో తెలుసుకోవడం కోసం జాహ్నవి తన ప్రాణాలని బలంగా పెడుతుందేమో. ఎందుకంటే ఒకవేళ అది పని చేయకపోతే శంకర్ జాహ్నవి బ్లడ్ ని తాగేస్తాడు, లైక్ ఎ వ్యాంపైర్, ఇంతకు ముందు చెప్పినట్టు. సో అడ్వెంచర్ ఎండింగ్ విత్ బ్యూటిఫుల్ లవ్ అయి ఉండొచ్చు ఈ మూవీలో. ఈ ట్రైలర్లో చూపించిన దాని ప్రకారం కలర్ గ్రేడింగ్, లొకేషన్స్, డైలాగ్ డెలివరీ, కాస్ట్యూమ్, CGI, VFX, డైరెక్షన్, రైటింగ్, మెయిన్లీ డెడికేషన్ అండ్ పేషెన్స్ అంతా టాప్ లెవెల్లోనే. సో ఐ హార్ట్ఫుల్లీ వాంటెడ్ దిస్ మూవీ టు రీచ్ ద బెస్ట్ అవుట్పుట్ ఫ్రమ్ ద ఆడియన్స్ అండ్ సెట్ ఎ మై స్టోన్ టు అప్కమింగ్ ఫిలిం వండర్స్. అంతే, గామి ట్రైలర్ మీద బ్రేక్ డౌన్లో నాకు అనిపించిన, అర్థమైన, కొట్టేసిన కొన్ని థింగ్స్. ఇక్కడి వరకు వీడియో చూసినా సబ్స్క్రైబ్ చేయలేదంటే సో సబ్స్క్రైబ్ చేయడం మరొక. అండ్ ఫ్యూచర్లో రాబోయే ఎన్నో బ్రేక్ డౌన్స్, మైక్రో డీటెయిల్స్ అండ్ మూవీ రిలేటెడ్ స్టఫ్ మిస్ అవ్వకుండా ఉండాలి కాబట్టి హిట్ ద బెల్ ఐకాన్ ఆల్సో. ఓకే, టాటా, గల్ బాయ్.